అందరికీ నమస్కారం. నా పేరు రాజారాం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులలో నేను ఒక బీసీ బిడ్డను. ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగిన రామచంద్ర యాదవ్ గారు నిర్ణయించిన ఆ దీక్ష కార్యక్రమంలో తెలంగాణ నుండి ఒక వ్యక్తి, ఒక కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవడు పడితే వాడు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో వారి పేరు ప్రస్తావన చేస్తే కేవలం వీళ్ళందరూ కూడా ఒక పబ్లిసిటీ స్టంటు, వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలో వారి నేతృత్వంలో భారతదేశం మొత్తం వారి వైపు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు. ఈరోజు వారి గురించి మాట్లాడితే పబ్లిసిటీ వస్తున్న ఉద్దేశంతో ఎవరు పడితే ఆ లుచ్చల మాటలు మాట్లాడుతున్నారు. బాబు, పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని ఇదే హైదరాబాదులో తెలంగాణ గడ్డ పైన స్థాపించారు పార్టీని. వారితోటి ఉన్నదంతా ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంతా బీసీ బిడ్డలే, బీసీ నాయకులే వారు ఎంబడి ఉన్నారు. నేను కూడా ఒక సామాజిక వర్గం బీసీ వర్గానికి చెందినవాడిని. ఇక్కడ ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా బీసీ వర్గానికి చెందిన అతను రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు. నాకు గ్రేటర్ హైదరాబాద్గా నాకు అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇది పక్కన పెడితే వారితోటి మేము 2008 ప్రజారాజ్యం పార్టీ నుంచి వారితోటి మేము ప్రయాణిస్తున్నాము. వారి ప్రస్తావనలో మేము పాల్గొంటున్నాం. ప్రతి కార్యక్రమంలో వారు పెద్దపీట వేసేదే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వారు పెద్దపీట వేస్తారు. మేము ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ఇన్ఛార్జ్గా శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేనున్నాను. మా పైన ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు, నువ్వు చెప్తున్నట్టు అగ్నగర వేరే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వస్తే కూడా లేదు, నన్ను నమ్ముకొని నాతోటి జర్నీ చేస్తున్న వాళ్ళను చూడాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా పార్టీలో ఎవరు వస్తారో కూడా తీసుకోకుండా మమ్మల్ని నడిపిస్తూ వారి ఆలోచన విధానంతో మమ్మల్ని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షులు, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అరే, నీ పేరు కూడా ఎవరు తెలియదు, సామాన్యంగా నీ పేరు ఎవరు తెలియదు. ఈరోజు నిన్న మాట్లాడినా ఇక నీ పేరు ప్రాబ్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడినా నీ పేరు ప్రాబ్లం అవుతుంది. అసలు మాట్లాడడానికి తెలంగాణ అంటే ఒక పెద్ద గౌరవం. తెలంగాణ ప్రజలంటే కూడా ఎక్కడ పోయినా, ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒక పటిమ ఉన్న నాయకులు అని మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ కూడా ప్రతిసారి పలుమార్లు చెప్తూ ఉంటారు. ప్రతి చోట తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏదైతే పట్టుకుంటారో దాన్ని వదలకుట్టి ఇచ్చేస్తారని చెప్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు, మొత్తం తెలంగాణ పరువు తీసేసి అడ్డమైన లాంగ్వేజ్ మాట్లాడకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాకు పార్టీ అధ్యక్షులు సంస్కారంతో ఉండమని చెప్తారు, ఎవరిని తిట్టొద్దని చెప్తారు. మేమేమన్నా పార్టీ తరఫున మేము మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడి తిడితే మాకు మళ్ళీ పార్టీ నుంచి నోటీసులు ఇస్తారు. మాకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. దీనివల్ల మేము మాట్లాడలేకపోతున్నాం. లుచ్చ అనడం రాదా మాకు? అవలగడ అన్నికి రాదా మాకు? నువ్వు ఒక బేగుఫ్ అన్నికి రాదా? నువ్వు ఒక మెంటల్ గాడ అన్నికి రాదా? నువ్వు ఒక పాగలగాడ అన్నికి రాదా? మాకు రాదా ఈ భాష? కానీ మాకు మా పార్టీ అధ్యక్షులు గారు ఏదైతే క్రమశిక్షణ, ఏదైతే ఒక పద్ధతితోటి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మాకు రావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పగలుగుతాం. మేము ప్రతి మాటకు సమాధానం చెప్పగలుగుతాం. నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా. నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో బీసీలకే తెలంగాణలో రేపు రాబోయే రోజుల్లో కూడా మా బీసీలకే ఆయన
ఫస్ట్ చూడడం జరుగుతుంది. అప్పటి నుంచి 2008 నుంచి కూడా వారి పోరాటం తెలంగాణ నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో అక్కడ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతానని మాటిచ్చి అదా పాతాల్లో తొక్కి చూపించిండు. సేమ్ ఆయన తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఆయన ఒకవేళ తెలంగాణ కాన్సన్ట్రేట్ చేస్తే నీకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉండదు. నీకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ భూకాంతంలో కలిసిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉండదు. ఆయన ఇక్కడ తెలంగాణ మీద ఇంకా దృష్టి పెట్టడం లేదు. మమ్మల్ని మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఏదైనా చిన్న ఎన్నికలు జరిగితే కూడా ఆయన మేము వెళ్తున్నామని చెప్పి చేస్తున్నాం తప్ప కానీ ఆయనను మేము ఇక్కడ తీసుకురావడానికి కూడా ఇంకా సమయం ఉందని మేము ఆగుతున్నాం. ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎవరైతే రామచంద్ర యాదవ్ చెప్తున్నావో అతను ఓకే బీసీల గురించి పోరాటం చేస్తుండు, మంచి పరిణామం, దాన్ని తప్పుపట్టడం లేదు. అందరం బీసీలం కాబట్టి దాని పరిణామం పార్టీలకు అతీతంగా చేయాలి. అతను పార్టీ పెట్టి చేస్తుండు, సంతోషం. అయినప్పటికీ కూడా నువ్వు ఏదైతే స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడినావో ఆ స్టేజ్ మీద నువ్వు పోవడానికి అర్హత ఇచ్చిందే వారికి పవన్ కళ్యాణ్ గారు. ఎట్లా అది 2019లో అది అక్కడ ఆయనకి 2019లో అక్కడ టికెట్ ఇచ్చి ఒంటరిగా మేము అక్కడ సింగిల్గా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు అక్కడ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత వారికి ఒక గుర్తింపు వచ్చిన తర్వాత వారు క్రమక్రమాన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బీసీ ఒక నిదానంతో వారు చేస్తున్న కార్యక్రమం సంతోషకరం. నువ్వు ఆ దీక్ష కార్యక్రమంలో వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి నువ్వు ఇష్టపచ్చినట్టు మాట్లాడి అన్ని లుచ్చ మాటలు మాట్లాడేసి అట్లా మాట్లాడితే పబ్లిసిటీ స్టంట్ వస్తుంది అనుకొని ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీకు మరీ హెచ్చరిస్తున్నాం. మీ పేరు ఏదో శ్రీనివాస్ యాదవ్ అనుకుంటా. శ్రీనివాస్ యాదవ్, మీరు మళ్ళీ చెప్తున్నాం, ఇంకోసారి ఖబర్దార్ ఇలాంటి మాటలు మాట్లాడకండి, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు.